హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ టీఎస్పీఎస్సికి సంబంధించి అదేవిధంగా తెలంగాణలో ఇప్పటివరకు జరిగినటువంటి వేరియస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీ. సో ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీని డిస్కస్ చేయబోతున్నాము. ఇండియన్ జాగ్రఫీలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ కింది వాటిలో కృష్ణా నదికి ఉపనది కాదు అని అడుగుతున్నాడు. అంటే ఈ కింది ఇచ్చినటువంటి ఉపనదులన్నిట్లలో ఏది కృష్ణా నదికి ఉపనది కాదు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మలప్రభ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఘటప్రభ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పూర్ణ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి భీమా. ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు కృష్ణా రివర్ అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కృష్ణా నది గురించి కానీ గోదావరి నది గురించి కానీ పూర్తి అవగాహన ఉంది. సో మెయిన్గా ఏంటంటే పూర్ణ అనేది కృష్ణా నదికి ఉపనది కాదండి. పూర్ణ వచ్చేసి తపతి నది ఉంది కానీ ఆ తపతి నదికి ఉపనది అన్నమాట. సో ఈ మలప్రభ, ఘటప్రభ అలాగే భీమా వచ్చేసి కూడా ఏంటి, ఇవి మూడు కూడా కృష్ణా నదికి ఉపనదులు. కృష్ణా నది గురించి ఒకసారి కనుక తెలుసుకున్నట్లయితే కృష్ణా నది వచ్చేసి సౌత్ ఇండియాలోనే అంటే పెనిన్సులర్ ఇండియాలోనే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏదైతే తూర్పు సైడ్ ప్రవహించేటువంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్లో సెకండ్ లార్జెస్ట్ రివర్. అలాగే దీని యొక్క పరివాహక ప్రాంతం అంటే దీని యొక్క బేసిన్ వచ్చేసి మహారాష్ట్ర, తెలంగాణ అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈ 4 స్టేట్లలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక, ఈ 4 స్టేట్స్లలో దీని యొక్క పరివాహక ప్రాంతం అనేది ఉంది. ప్లస్ దీని యొక్క ఆర్జిన్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ ఉంది కదా, మన పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో అక్కడ దీని ఆర్జిన్ ఉంది. సో సతారా డిస్టిక్, జోర్ విలేజ్ ఏదైతే ఉందో జోర్ విలేజ్ దగ్గర సతారా డిస్టిక్లో మహాబలేశ్వర్ దగ్గర ఈ కృష్ణా నది అనేది ఆర్జిన్ ఉంది. ఓకే, పూర్తిగా అంటే ఈస్ట్ వైపు తూర్పు వైపు ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుందన్నమాట. ఓకే, దీని యొక్క ట్రిబ్యూటరీస్ అంటే మనకి మెయిన్గా ఒక నది కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క ఉపనదులు మెయిన్గా ఏ విధంగా విభజిస్తాము, ఒకటి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అని ప్లస్ అలాగే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అని వేరు చేస్తాము. సో అంటే కుడివైపునటువంటి ఉపనదులు కనుక చూసుకున్నట్లయితే ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, వేదావతి అండ్ కోయనా, ఈ రివర్స్ వచ్చేసి మెయిన్ ఉపనదులు అన్నమాట. ఏది రైట్ సైడ్. అలాగే లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ది భీమా, మూసి అండ్ మున్నేరు, ఈ 3 ఉపనదులు కూడా లెఫ్ట్ సైడ్ అనమాట. సో చాలా జాగ్రత్తగా గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గోదావరి రివర్ కానీ కృష్ణా రివర్ కానీ చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఇవి 2 ప్రధాన నదులు అన్నమాట. ఓకే, సో ఈ మ్యాప్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు మెయిన్గా కృష్ణా నది యొక్క పరివాహక ప్రాంతం, ఎంటైర్ పరివాహక ప్రాంతం మున్నేరు కానీ ప్లస్ అలాగే భీమా కానీ ప్లస్ ఘటప్రభ కానీ కోయనా కానీ, ఓకే, ప్లస్ తుంగభద్ర, మలప్రభ, వార్ధ, ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ప్రాపర్గా. ఈ ఏవైతే ట్రిబ్యూటరీస్ ఉన్నాయో ఉపనదులు ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా కృష్ణా రివర్కి సంబంధించి మ్యాప్ అన్నమాట, పర్టికులర్ మ్యాప్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు కింది ఏ ప్రాంతాల్లో కనిపించవు అని అడుగుతున్నాడు. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏ విధంగా ఇంతకుముందు కూడా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది, ఏది రైట్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది కానిది ఏని అని చెప్పేసి అంటే రాంగ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, కరెక్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో రాంగ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఇక్కడ. సో ప్రాంతాలు ఏవి కనిపించవు అని అడుగుతున్నాడు. ఓకే, ఏ ప్రాంతాల్లో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేటివి కనిపించవు అని మెయిన్గా అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దేవి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఋషికుల్య, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నందాదేవి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గహిర్మాత. ఫ్రెండ్స్, ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏంటంటే మెయిన్గా వామ్ వాటర్ ఎక్కడైతే ఉంటాయో అంటే ఇండియన్ ఓషన్ కానీ పసిఫిక్ ఓషన్ కానీ ఎక్కువగా ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేది ఈ ఓషన్ ప్రాంతంలో ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఇవి మాస్ నెస్టింగ్కి చాలా ఫేమస్ అనమాట. అంటే గుంపులుగా లక్షల్లో వచ్చి ఒకే దగ్గర గుడ్లు పొదగడం జరుగుతాయి. సో ఇది మెయిన్గా వింటర్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, మెయిన్గా వచ్చేసి ఏదైతే ఒడిస్సా కోస్ట్ ఏదైతే ఉందో గహిర్మాత కానీ ఈ ఋషికుల్య కానీ దేవి కానీ ఈ ప్లేసెస్లో అవి ఎక్కువగా మొత్తంగా గుడ్లు పొదుగుతాయి అనమాట. సో నందాదేవి అనేది లేదండి, నందాదేవి దగ్గర ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేటివి కనిపించవు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఓకే, ఏ ప్రాంతంలో కనిపించవు అని అడుగుతున్నాడు. సో ఓకే, ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కనుక చూసుకున్నట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ 1లో ఉంది. అలాగే IUCN స్టేటస్ వచ్చేసి వల్నరబుల్గా ఉంది. సైట్స్లో అపెండిక్స్ 1లో ఉంది. అర్రబీడా అంటే ఏం లేదండి, ఈ మాస్ నెస్టింగ్ ఏదైతే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏదైతే ఉందో అవి మాస్ నెస్టింగ్ అంటే గుంపులుగా వస్తాయి కదా, ఆ గుంపులుగా వచ్చి గుడ్లు
పద్ధతిని ఏమంటారంటే అర్రబీడ అంటారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా దీని మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అర్రబీడ దీనికి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఏమని, ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ యొక్క మాస్ నెస్టింగ్ అని, అంటే గుంపులుగా గుడ్లు పొదగడం అని చెప్పేసి వస్తారు అని ఆప్షన్ ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. ఓకే, అర్రబీడ అనేది మాస్ నెస్టింగ్కి సంబంధించి. సో ఇది వచ్చేసి మొత్తం కూడా ఒడిశా కోస్ట్. సో ఈ ఒడిశా కోస్ట్లో చూడండి, ఇది దేవి రివర్ దగ్గర, ప్లస్ అలాగే గహిర్మాత మెరైన్ శాంచురీ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్కి సంబంధించినటువంటి మాస్ నెస్టింగ్కి ఉపయోగపడేటువంటి ప్లేస్. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఏపీలో కూడా మన పులికాట్ కానీ కొల్లేరు కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఆలివ్ రెడ్లీ టర్టిల్స్, ప్లస్ అలాగే అండమాన్ నికోబార్ దీవులలో కూడా ఈ ఆలివ్ రెడ్ టర్టిల్స్ అనేవి గుడ్లు పొదగడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి, వస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఎక్కువగా ఛాన్సెస్ వచ్చేసి ఒడిశా కోస్ట్ ఏదైతే ఉందో ఈ ఒడిశా కోస్ట్ మొత్తం కూడా చాలా మటుకు ఆక్యుపై చేస్తాయి మెయిన్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే గంగానది డాల్ఫిన్లను నగర జంతువుగా ఎంచుకున్న భారతదేశంలోని మొదటి నగరం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, గంగానది డాల్ఫిన్స్ ఏదైతే ఉందో అది మన వాటర్ ఎనిమల్ అన్నమాట. ఓకే, ఇండియన్ వాటర్ ఎనిమల్ ఏది అంటే గంగా డాల్ఫిన్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అలహాబాద్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కోల్కతా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి వారణాసి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గౌహతి. ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు, నగర జంతువుగా అన్నాడు, అంటే సిటీ యొక్క ఎనిమల్ ఏది అని మెయిన్గా గుర్తించితే అది గౌహతి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ గౌహతి ఏదైతే ఉందో గంగానది డాల్ఫిన్, గంగాజిటిక్ డాల్ఫిన్ ఏదైతే ఉందో దాన్ని నగర జంతువుగా ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ గంగాజిటిక్ డాల్ఫిన్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ అన్నమాట. ఓకే, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్లాటానిస్టా గ్యాంజెటికా. ఓకే, మెయిన్గా వచ్చేసి ఇది గంగా రివర్లో, బ్రహ్మపుత్ర రివర్లో, మేఘనా రివర్లో, కర్ణపులి, సంగు రివర్ ఏవైతే ఉన్నాయో ఈ రివర్ బేసిన్స్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది డాల్ఫిన్ వచ్చేసి మెయిన్గా ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్ వచ్చేసి ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఎనిమల్ అన్నమాట. ఓకే, ఇది ఎక్కువగా అంటే దీన్ని ఒక రకంగా ఐడెంటిఫికేషన్ కోసం చూస్తారు. ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్ ఉంటుంది కాబట్టి ఆ రివర్ అంతా కూడా ఫ్రెష్ వాటర్ రివర్ అని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కనిపించడం జరుగుతుంది. అంటే ఈ గంగా కానీ బ్రహ్మపుత్ర కానీ మేఘన కానీ కర్ణపులి, సంగు రివర్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ నేషన్స్లో ప్రవహిస్తున్నాయి కాబట్టి ఈ నేషన్స్లోనే కనిపిస్తుంది ఎక్కువగా. ప్లస్ ఇది ఏంటి అంటే బ్లైండ్ అండి, ఇది మెయిన్గా వచ్చేసి బ్లైండ్. సో దీని మెయిన్గా హంటింగ్ ఎలా జరుగుతుందంటే దాని యొక్క ఆహారాన్ని ఏ విధంగా వెతుక్కుంటుందంటే అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఏదైతే ఉంటుందో ఆ సోనిక్ టెక్నిక్ ద్వారా ఈ డాల్ఫిన్ వచ్చేసి గంజెటిక్ డాల్ఫిన్ వచ్చేసి వేటాడడం జరుగుతుంది అనమాట. ఇది మెయిన్గా ఏంటి అంటే దీనికి ఇంకో పేరు ఏంటంటే సుసు. లోకల్ నేమ్స్ ఏమని పిలుస్తారంటే సుసు అని పిలుస్తారు. సుసు అని పిలవడానికి గల కారణం ఏంటి అంటే ఇది మెయిన్గా వచ్చేసి అంటే శ్వాస తీసుకోవడానికి ప్రతి నిమిషానికో 2 నిమిషాలకు ఒకసారి బయటకు వచ్చి సు అనే శబ్దం చేస్తుంది పైకి. సో అందుకని చెప్పేసి దీన్ని సుసు అంటారు. సుసు శబ్దం చేయడం వల్ల దీన్ని సుసు అంటారు. మెయిన్గా వచ్చేసి ఇంకా దీని గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉందో వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏదైతే ఉందో దాంట్లో షెడ్యూల్ 1లో ఉంది. అంటే ఈ షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 ఏంటంటే హంటింగ్ కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ షెడ్యూల్ కేటగిరీని బట్టి దాన్ని కేటగిరీ చేశారనమాట. షెడ్యూల్ 1లో ఏంటంటే మెయిన్గా హంటింగ్ కానీ అసలు దానికి సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దానికి సంబంధించి హాని చేయడం కానీ అలాంటి ఏది చేయకూడదు అని అర్థం అనమాట. సో క్రిమినల్ యాక్ట్స్ ఉంటాయి. సో క్రిమినల్గా పనిష్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మెయిన్గా ఇంటర్నేషనల్ IUCN స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్, అంటే అంతరించిపోవడానికి కొంచెం దగ్గరలో ఉంది అని అర్థం అనమాట. సో మెయిన్గా అపెండిక్స్ సైట్స్ ఏదైతే ఉందో దాంట్లో అపెండిక్స్ సైట్స్లో కూడా మోస్ట్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది అన్నమాట. కేటగిరీ 1లో ఉంది. కన్జర్వేషన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్లో వచ్చేసి అపెండిక్స్ 2లో ఉంది. ఓకే, ఇవి మెయిన్గా కేటగిరీస్ ఏ కేటగిరీస్ ఇస్తాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకోవాలి. ఒక గ్యాంజెటిక్ డాల్ఫిన్ అని కాదు, చాలా మటుకు వల్చర్స్ కానీ అలాగే ఆలివ్ రెడ్డి టర్టిల్స్ కానీ ఇలాంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏదైతే టైగర్స్ కానీ ప్లస్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జటాయు పరిరక్షణ సంతానోత్పత్తి కేంద్రం అంటే జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ రాబందుల పరిరక్షణ సంతానోత్పత్తి నిమిత్తం 2001లో ఏర్పరిచిన ఒక అధ్యయన కేంద్రం అంటే ఒక స్టడీ సెంటర్ పెట్టారనమాట. ఓకే, ఈ జటాయులను అంటే ఈ రాబందులను పరిరక్షించాలి, అవి అంతరించిపోవడానికి దగ్గరగా ఉంది. సో వాటి యొక్క లివింగ్ స్టేటస్ని
తెలుసుకోవడం కోసం ఒక స్టడీ సెంటర్ అంటే ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టారు. సో అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హర్యానాలోని పింజోర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఒడిశాలోని నందన్ కానన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని దేవ. ఫ్రెండ్స్, ఈ మెయిన్గా జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ ఏంటి అంటే రాబందులు ఏవైతే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి రాబందులను ఈ జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్లు ఏం చేస్తాయంటే వాటి యొక్క ఉత్పత్తి అంటే వాటి యొక్క పునరుత్పత్తి కోసం కూడా ఈ బ్రీడింగ్ సెంటర్ అనేది చాలా మటుకి కేర్ తీసుకుంటాయి అన్నమాట. సో అవి అంతరించిపోవడానికి ఉన్నాయి కాబట్టి చాలా మటుకి ఏం జరుగుతుంది అంటే కొంచెం ఎకలాజికల్గా డిస్టర్బెన్సెస్ జరుగుతాయి కాబట్టి ఆ ఎకలాజికల్ డిస్టర్బెన్స్ అనేది కావద్దు అనే ఇంటెన్షన్తో ఏం చేశారంటే వాటి యొక్క పరిరక్షణ కోసం ఒక అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అది మెయిన్గా వచ్చేసి హర్యానాలోని పింజోర్లో ఉంది. సో ఈ బ్రీడింగ్ సెంటర్ ఏదైతే జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని మెయిన్గా వచ్చేసి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఏదైతే ఉందో అది ప్లస్ హర్యానా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవి రెండు కూడా దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఎవరు? బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అండ్ హర్యానా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ని ఏర్పరచుకున్నాయి అనమాట. సో అలాగే ఇక్కడ అంటే వైట్ బ్యాక్డ్ అండ్ లాంగ్ బిల్డ్ అండ్ స్లెండర్ బిల్డ్ ఈ మూడు కేటగిరీకి సంబంధించి ఏదైతే క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఈ మూడు కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడానికి ఈ మూడు రాబందులు ఉన్నాయన్నమాట. సో ఈ రాబందులు అంటే ఇవి మెయిన్గా స్పీసీస్ అన్నమాట, అంటే డిఫరెంట్ జాతులు అన్నమాట. రాబందులోనే లాంగ్ బిల్డ్ కానీ స్లెండర్ బిల్డ్ కానీ అలాగే వైట్ బిల్డ్ కానీ ఈ మూడు కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో వాటి యొక్క పునరుత్పత్తికి కూడా దోహదం చేస్తున్నారు అన్నమాట. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కూడా షెడ్యూల్ 1లో ఉండడం జరిగింది. సో ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒకప్పుడు వల్చర్ కేర్ సెంటర్ అని పిలిచేవారు, కానీ దీన్ని రీసెంట్గా ఏం చేశారు, జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ సరస్సు ప్రాంతం భారత్ చైనా ఇరు దేశాలలో కలదు అని అడుగుతున్నాడు. అంటే ఈ మెయిన్గా ఈ ఏదైతే లేక్ ఉందో ఆ లేకు ఈ రెండు దేశాల మధ్యలో ఉంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్యాంగాంగ్ సో, సెకండ్ ఆప్షన్ వచ్చేసి దాషైర్ సరస్సు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మానర్ సరోవర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కేగార్ సో. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు చైనా భారత్ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ వస్తుందంటే అది మెయిన్గా మనకి ఒక బార్డర్ డిస్ప్యూట్ మెయిన్గా ఎప్పుడైనా ఒక లేక్ గురించే వస్తుంది. అదేంటి అంటే ప్యాంగాంగ్ సో. ఈ ప్యాంగాంగ్ లేక్ ఏదైతే ఉందో ఈ ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి భారత్ చైనాల మధ్యలో ఉంది. ఇది మెయిన్గా బార్డర్ డిస్ప్యూట్లో ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించినటువంటి బార్డర్ డిస్ప్యూట్లో ఖచ్చితంగా ఎప్పుడు అయినా న్యూస్లో ఉండేది సమస్య ఇది. సో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ప్యాంగాంగ్ లేక్ గురించి. ఓకే, ఒకసారి ఈ ప్యాంగాంగ్ లేక్ గురించి కనుక చూసుకున్నట్లయితే ప్యాంగాంగ్ని ఏమంటారంటే యాక్చువల్గా అయితే కాంక్లేవ్ లేక్. ఇది కాంక్లేవ్ లేక్ని ఈ ప్యాంగాంగ్ అనేది ఏంటంటే లోకల్ నేమ్తో పిలవడం జరుగుతుంది. అదేంటి, లదాఖీ లాంగ్వేజ్. ఓకే, లదాఖీ లాంగ్వేజ్ అనేది ప్యాంగాంగ్ అన్నమాట. సో అదేంటి, కాన్క్లేవ్ అన్నమాట కరెక్ట్గా చెప్పాలంటే. సో మీన్స్ ఏంటంటే టిబెటన్ లాంగ్వేజ్లో ఒక లేక్ అది. ఓకే, ఒక లేక్ ప్యాంగాంగ్ సో అనేది ప్యాంగాంగ్ లేక్ అన్నమాట. ఏంటి మెయిన్గా వచ్చేసి 14,000 feet ఏదైతే ఉందో సీ లెవెల్ కంటే 14,000 feet పైన ఇది ఉంది. మొత్తంగా 135 kilometers లాంగ్లో ఉంది. ఓకే, ఇది మెయిన్గా టెథీస్ ఒకప్పుడు అంటే హిమాలయాలు ఏర్పడక ముందు అంటే భారత ఉపఖండం ఏదైతే ఉందో అది యూరేషియన్ ప్లేట్ని ఢీకొనక ముందు టెథీస్ సీ అనేది ఉందని మనం చెప్పుకుంటాం కదా, ఆ టెథీస్ సీ వల్ల ఫామ్ అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మెయిన్గా ఇది వచ్చేసి బ్రాకిష్ వాటర్తో ఉంటుంది, అంటే మంచినీటి సరస్సు కాదు. ఓకే, సో ఇది వచ్చేసి మెయిన్గా ప్యాంగాంగ్ లేక్ ఎక్కడ అంటే ఇప్పుడు ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్గా ఎలా ఉంది అనేది చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది. సో ఇదంతా అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి మనకు దేనికి పాకిస్తాన్కి ప్లస్ ఇండియాకి ఉంది. అలాగే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వచ్చేసి ఇక్కడ ఉంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏంటి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వచ్చేసి మనకు భారత్కి ప్లస్ చైనాకి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ అనమాట. సో ఇది కూడా ప్యాంగాంగ్ లేక్. ఇది ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్లో ఉందో ఇది ప్యాంగాంగ్ లేక్. సో ఈ ప్యాంగాంగ్ లేక్లో మెయిన్గా ఏంటంటే 8 fingers అని డివైడ్ చేయడం జరిగింది. ఇలా పెడితే 8 fingers లాగా వస్తుంది అనమాట. సో ఈ 8 fingersని ఏ విధంగా బార్డర్కి సంబంధించి అనమాట. సో ఇండియా యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే లేదు మాది 8th లైన్ వరకు ఉంటుంది. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది ఏదైతే ఉందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి
మాకు ఎయిత్ ఫింగర్ పాయింట్ వరకు ఉంటుంది. లేదు చైనా వచ్చేసి ఏం చేస్తారంటే 4th ఫింగర్ పాయింట్ అని చెప్పేసి చూపిస్తాను అనమాట. సో ఈ 8 కిలోమీటర్స్ బార్డర్ ఏదైతే ఉందో, ఈ 8 కిలోమీటర్స్ విడ్త్ ఏదైతే ఉందో ఇది మెయిన్గా డిస్ప్యూట్లో ఉందన్నమాట చైనాకి కానీ ఇండియాకి కానీ. సో ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగవచ్చు, ఎందుకంటే చాలా డైనమిక్గా చేంజ్ అయింది కాబట్టి. అంటే హార్డ్గా ఫ్రేమ్ చేయాలి అనుకుంటే ఈ ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఉన్నటువంటి 8 ఫింగర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో భారత్కి చైనాకి మధ్యలో ఫింగర్ పాయింట్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉందని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇండియా ఏం క్లెయిమ్ చేస్తుంది, 8th ఫింగర్ పాయింట్ వరకు అని చెప్పేసి అంటుంది. కానీ చైనా వచ్చేసి లేదు 4th ఫింగర్ వరకే అని చెప్పేసి అంటుంది అనమాట. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో చక్కెర ఉత్పత్తి శీఘ్ర వృద్ధిలో ఉండడానికి దోహదపడే అంశాలు ఏవి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి చెరుకు దిగుబడి ఎక్కువగా ఉండడం. అంటే కంపేర్ విత్ ఉత్తర భారతదేశంతో పోల్చుకున్నప్పుడు దక్షిణ భారతదేశంలో చెరుకు దిగుబడి అనేది ఎకరానికి ఎక్కువగా ఉంది అని అంటున్నాడు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి చెరుకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉండడం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కూలీలు తక్కువ రేటుకు లభించడము. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి చెరుకు క్రషింగ్ కాలం ఎక్కువగా ఉండడం. సో సరైన ఆప్షన్ అంటే ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏలో వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. సెకండ్ ఆప్షన్లో వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ మాత్రమే అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ మాత్రమే అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఒకసారి మనం యాక్చువల్గా ఏంటి అంటే చెరుకు పంట దిగుబడి గురించి చర్చించుకుంటే ఉత్తర భారతదేశంతో పోల్చుకున్నప్పుడు దక్షిణ భారతదేశంలో దాని యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ ఉత్తర భారతదేశంలో ఒక చెరుకు అనేది ఒక ఎకరంలో ఒక టన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది అంటే దక్షిణ భారతదేశంలో ఏమవుతుంది అంటే చెరుకు టన్ ఒక ఎకరంలో 1.5 టన్ అంటే ఒక 0.5 టన్స్ ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎకరానికి దిగుబడి ఎక్కువగా ఉండడం కంపేర్ విత్ ఉత్తర భారతదేశంతో. అలాగే చెరుకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉండడం ఆబ్వియస్లీ కరెక్ట్. ఏంటి అంటే మెయిన్గా ఈ ఏదైతే మనకు మంచు కురుస్తూ ఉంటుంది కదా జనవరి నవంబర్ టైంలో, ఏమవుతుంది అంటే ఆ మంచు వల్ల అక్కడ చెరుకులో ఉన్నటువంటి సుక్రోజ్ కంటెంట్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది. ఆ సుక్రోజ్ కంటెంట్ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ చెరుకు గడలలో. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. కూలీలు తక్కువ రేటుకు లభించడం అనేది చాలా రేర్ అండి. సో చెరుకు క్రషింగ్ కాలం ఎక్కువగా ఉండడం అనేది ఇది కూడా ఎక్కువగా ఉంటుంది మెయిన్గా సౌత్ స్టేట్లలో. అంటే ఇయర్ లాంగ్ ఇక్కడ ఉన్నటువంటి మిల్లులలో చెరుకు క్రషింగ్ అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఏంటంటే 4 to 8 months నార్త్ ఇండియాలో ఏమవుతుందంటే మెయిన్గా చెరుకు క్రషింగ్ కాలం అనేది 4 to 8 months ఉంటుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్, ఫోర్త్ ఆప్షన్స్ కరెక్ట్ కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే కూలీలు కూడా తక్కువ లభిస్తారు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్లలో ఎక్కడ కూడా అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చూపించలేదు. ఓకే, సో ఈ మెయిన్గా తక్కువగా అంటే మెయిన్గా ప్రిఫరెన్స్ టెక్నికల్గా చూసుకున్నట్లయితే టెక్నికల్గా ఈ 3 పాయింట్స్ ఏది ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ టెక్నికల్గా కరెక్ట్ కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి పూర్తి డీటెయిల్స్ అండి. అంటే లో ఈల్డ్ ప్రొడక్టివిటీ అంటే మెయిన్గా సట్లెజ్ అండ్ గంగా ప్లేన్స్లో అంటే నార్త్ సైడ్ ప్లస్ అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకి సౌత్ ఇండియా కింద కన్సిడర్ చేస్తే ఈ పాయింట్స్ వచ్చేసి మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. అటు నార్త్ ఇటు సౌత్ ఒకసారి ప్రాపర్గా వెళ్ళండి. ఓకే, ఇయర్ లాంగ్ క్రషింగ్ ఉంటుంది. ఓకే, ఇయర్ లాంగ్ క్రషింగ్ అనేది మనకు సౌత్ ఇండియాలో ఉంటుంది, అక్కడ ఉండదు. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రపంచ సముద్రాలు నేడు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని జరుపుతారు. దానిని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఎన్విరాన్మెంటల్ చేంజ్ అంటే క్లైమేట్ చేంజ్ జరుగుతుంది కదా, సో దాని మీద అవగాహన కల్పించేందుకు ఏదో ఒక వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అని, ఎర్త్ డే అని చెప్పేసి, ఎర్త్ షూట్ డే అని చెప్పేసి, ప్లస్ అలాగే ఓషన్స్ డే అని చెప్పేసి, సో ఏదో వన్యప్రాణుల డే అని చెప్పేసి ఈ విధంగా ఏదో ఒక తేదీన ప్రాముఖ్యత సంతరించుకొని దాన్ని ఒక డేగా జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా వరల్డ్ ఓషన్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటామో అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి July 21, సెకండ్ ఆప్షన్ వచ్చేసి June 8, థర్డ్ ఆప్షన్ వచ్చేసి May 22, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి October 24. ఫ్రెండ్స్, ఇలాంటి డేట్స్ అడిగినప్పుడు ఏంటంటే డేట్స్తో పాటుగా ఆ డేట్స్ రోజు ఆ ఇయర్కి గాను ఆ ఈవెంట్కి ఒక థీమ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ థీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ థీమ్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మెయిన్గా June 8 ఏదైతే ఉందో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. June 8న వరల్డ్ ఓషన్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి థీమ్ ఏంటి అంటే
రివిటలైజేషన్ కలెక్టివ్ యాక్షన్ ఫర్ ది ఓషన్ అని చెప్పేసి ఈ ఇయర్ థీమ్ అన్నమాట. ఓకే, ఈ థీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇప్పుడు ఏమైందంటే తదనంతర కాలంలో అంటే ఇవి 2017-18 టైంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ కాబట్టి అప్పుడు 1 లైన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ సంబంధించిన థీమ్స్ గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్కసారి టఫ్నెస్ పెంచడం కోసము ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే స్టేట్మెంట్స్ ఓరియంటెడ్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా క్లియర్గా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో గల ఎడారి ఏది అని అడుగుతున్నాడు. అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గోబీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కలహరి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సహారా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి థార్. సో థార్ డిజర్ట్ ఏదైతే ఉందో, ఈ ఫోర్త్ ఆప్షన్ థార్ డిజర్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి డిజర్ట్ అన్నమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఫేమస్ ఇప్పటివరకు ఇండియా అంటే వరల్డ్ మొత్తంలో ఉన్నటువంటి వివిధ డిజర్ట్స్ అన్నమాట, ఎడార్లు. సో ఇక్కడ గోబీ డిజర్ట్ కానీ, థర్డ్ డిజర్ట్ కానీ, సహారా డిజర్ట్ కానీ, అలాగే కలహరి డిజర్ట్ కానీ, నమింబీ డిజర్ట్ కానీ, అలాగే అరేబియన్ పెనిన్సులా డిజర్ట్స్ కానీ, గ్రేట్ శాండీ డిజర్ట్స్ కానీ, గిబ్సన్ డిజర్ట్స్ కానీ, అలాగే అటకామా డిజర్ట్ ఏదైతే ఉందో ఇది సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్లియర్గా మ్యాప్ చూసుకోండి, ప్లస్ అలాగే ఏ దేశాల్లో విస్తరించి ఉన్నాయనేది కూడా చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని సూర్యుడు ఉదయించే భూమిగా పిలుస్తారు? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నందాదేవి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మేఘాలయ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కాంచన్జంగా. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడని చెప్పేసి అందరికీ తెలుసు. సో ఈ మెయిన్గా ఏంటి అంటే అన్నిటికంటే తూర్పున ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సూర్యుడు ఉదయించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సూర్యుడు ఉదయించే భూమిగా పిలవడం జరుగుతుంది అన్నమాట. ది ల్యాండ్ ఆఫ్ సన్ రైజింగ్ అని చెప్పేసి అంటారు. ఓకే, మనకి ఇక్కడ కొన్ని బేసిక్స్ ఉంటాయి కాబట్టి ఆ బేసిక్స్ అనేవి ఇక్కడ టైం బీయింగ్లో మేము డిస్కస్ చేయడం లేదు. మీరు మీ అంతటా మీరు చదవాలి. ఏంటి అంటే ఇవి కామన్గా అందరికి తెలిసిన విషయాలే కాబట్టి. ఓకే, పశ్చిమాన అస్తమించినప్పుడు ఏ స్టేట్లో అస్తమిస్తాడు? గుజరాత్ స్టేట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం వాటిలో తెగలను జతపరచమని అడుగుతున్నాడు. అంటే ఒక పక్కన రాష్ట్రాలు ఇచ్చాడు, ప్లస్ అలాగే ఏదైతే తెగలు ఉన్నాయో ఆ తెగలు ఇచ్చాడు అనమాట. ఫస్ట్ వచ్చేసి రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్, లిటిల్ అండమాన్స్, థర్డ్ ఆప్షన్ మేఘాలయ, ఫోర్త్ వచ్చేసి త్రిపుర. తెగ వచ్చేసి గారోలు, చెక్మాలు, జార్వాలు ప్లస్ అంబోర్లు. సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. సో ఏంటంటే ఏదైతే ట్రైబ్స్ ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ ఏంటంటే ట్రైబ్స్ మెయిన్గా మనకి ఎక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ అండమాన్ నికోబార్స్లో కానీ ఎక్కువగా ట్రైబ్స్ ఉంటాయి. సో ఆ ట్రైబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి మెయిన్గా వచ్చేసి అబోర్లు ఉంటారండి. అరుణాచల్ ప్రదేశ్లో అబోర్లు, అలాగే లిటిల్ అండమాన్స్ వచ్చేసి జార్వాలు, ప్లస్ అలాగే మేఘాలయ వచ్చేసి గారోలు, చెక్మాలు వచ్చేసి త్రిపురలో ఉంటారు. సో ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డి. ఫస్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ డి, 2C, 3A, 4B. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా గమనించండి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించినటువంటి డాటా ఇవ్వడం జరిగింది, ఇవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇవి వివిధ డిస్ట్రిక్ట్స్లో కానీ వివిధ స్టేట్స్లో ఉన్నటువంటి వివిధ ట్రైబ్స్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా అడిగాడు, ప్లస్ అలాగే ఒక్కొక్కసారి ఏ ట్రైబ్ ఏ స్టేట్లో ఉంటుందని చెప్పేసి డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యధిక సంవత్సరం వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, యాన్యువల్గా ఎక్కడ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాజస్థాన్లోని చురు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని చెంబా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సిక్కింలోని నాంచి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మేఘాలయలోని మౌసిమ్రామ్ ఏదైతే ఉందో మౌసిమ్రామ్లో పడుతుందా అని అడుగుతున్నాడు. సో మనందరికీ తెలిసిన విషయమే, మేఘాలయలోని మౌసిమ్రామ్, చిరపుంజి ఏదైతే ఉందో ఈ ప్లేసెస్లో ఎక్కువగా యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చిరపుంజి ప్లస్ అలాగే మౌసిమ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ మేఘాలయలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో షిల్లాంగ్ అంటే ఈ చిరపుంజి ప్లేస్లో ఎక్కువగా సంవత్సరపు వర్షపాతం. మౌసిమ్రామ్ తర్వాత చిరపుంజి తర్వాత వచ్చేసి మహాబలేశ్వర్. అంటే ఇవి టాప్ 3 ప్లేసెస్ అన్నమాట యాన్యువల్ రెయిన్ఫాల్లో ఎక్కువగా ఎక్కడెక్కడ పడతాయంటే ఫస్ట్ మౌసిమ్రామ్, తర్వాత చిరపుంజి, ప్లేస్ వచ్చేసి మహాబలేశ్వరం. కానీ ఒక్కొక్కసారి చేంజెస్ అవుతూ ఉంటాయి, సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం అత్యధిక అడవి ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. అడవి విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేరళ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అస్సాం. ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మధ్యప్రదేశ్లో ఎక్కువగా అటవీ విస్తీర్ణం అనేది ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా 2021లో ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అది ఎన్నోది అంటే 17వది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాని కింద ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఉండడం జరుగుతుంది. సో ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఫారెస్ట్ యొక్క సర్వే చేయడం జరుగుతుంది. ఏ మినిస్ట్రీ కింద? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఉంటుంది. సో ప్రస్తుతం భూభాగం మొత్తంలో ఎంత ఉంది అంటే, ఇండియా యొక్క భూభాగంలో ఎంత ఉంది అంటే 24.62% ఈ జియోగ్రఫికల్ ఏరియాలో ట్రీ కవరు ప్లస్ ఫారెస్ట్ కవర్, అంటే ట్రీ కవరు ఉంది ప్లస్ అలాగే ఫారెస్ట్ కవర్ ఉంది. ఎంత? 7,13,789 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు. అంటే ఓన్లీ ఫారెస్ట్ కవరేజ్ తీసుకుంటే, ఫారెస్ట్ కవర్కి డెఫినేషన్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. ఫారెస్ట్ కవర్ ఏంటి అంటే, ఫారెస్ట్ ఏరియాకి ఫారెస్ట్ కవర్కి డిఫరెన్స్ తెలియాలి. ఫారెస్ట్ కవర్ ఏంటి అంటే, ఒక భూభాగం అంటే అది ప్రైవేట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ 10% అంటే ఫారెస్ట్ ఏరియాకి అవుట్ సైడ్ ఉన్నటువంటి ల్యాండ్లో కూడా 10% కంటే ఎక్కువ కాండంతో కూడుకున్నటువంటి చెట్లు ఉంటే దాన్ని ఫారెస్ట్ కవర్ అని కూడా అంటారు. సో ఫారెస్ట్ కవర్తో కలుపుకుంటే 7,13,789. సో ఇది మొత్తంగా 21.71% ఉంది జియోగ్రఫికల్ ఏరియాలో. సో అలాగే ట్రీ కవర్ కనుక చూసుకున్నట్లయితే 2.91%. ఓకే, ట్రీ కవర్ వచ్చేసి 2.91%. సో దీంతో పోల్చుకుంటా అంటే ప్రీవియస్గా ఇప్పుడు 2021 వచ్చింది కదా, 2019తో పోల్చుకున్నప్పుడు 0.28% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎంత అండి? 0.28% అనేది ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఫారెస్ట్ కవర్ వచ్చేసి 0.22%, అలాగే ట్రీ కవర్ వచ్చేసి 0.76%. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు అంటే 2019తో పోల్చుకున్నప్పుడు ఇంత ఇంక్రీజ్ అయింది. ఇవి రెండు కలుపుకున్నప్పుడు ఓవరాల్గా 0.28% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇదంతా ఫారెస్ట్ కవర్లో డెన్స్ ఫారెస్ట్, వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి కదా, వాటి యొక్క స్టార్ట్స్ అన్నమాట. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వాటి యొక్క పర్సంటేజెస్ జియోగ్రఫికల్ ఏరియా పరంగా ఎంత విస్తీర్ణంలో ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి, ప్లస్ అలాగే ఎంత పర్సంటేజ్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా అంటే ఏ స్టేట్స్లలో ఎక్కువగా ఉంది అంటే, ఏరియా పరంగా వచ్చేసి మధ్యప్రదేశ్లో, అరుణాచల్ ప్రదేశ్లో, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అలాగే మహారాష్ట్ర, ఈ 5 స్టేట్స్ టాప్లో ఉన్నాయన్నమాట. ప్లస్ అలాగే అంటే ఇది ఏరియా పరంగా, కానీ శాతపరంగా అంటే ఒక భూభాగం మొత్తంలో ఎంత ఫారెస్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే మిజోరాం ఫస్ట్ టాప్లో ఉంటుంది 84.53%, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్. ఈ స్టేట్స్ వచ్చేసి పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి టాప్లో ఉన్నాయి. కానీ ఏరియా పరంగా చూసుకున్నట్లయితే ఈ మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అలాగే మహారాష్ట్రలో టాప్లో ఉన్నాయన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఫారెస్ట్ కవర్ వచ్చేసి ఈ రీసెంట్గా ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 1,540 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నేషనల్ లెవెల్ మొత్తంలో. అంటే కొత్తగా ఇంక్రీజ్ అయినటువంటి స్టేట్స్ ఏవి అంటే, ఏ స్టేట్లలో ఫారెస్ట్ ఇంక్రీజ్ అయిందని రీసెంట్గా చూసుకున్నట్లయితే అంటే 2019 టు 2021 మధ్యలో పెరిగినటువంటి స్టేట్స్ ఏవి అంటే, ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది, తర్వాత తెలంగాణ, ఒడిస్సా, అలాగే కర్ణాటక, జార్ఖండ్. ఈ స్టేట్స్లలో ఎక్కువగా ఫారెస్ట్ కవర్ అనేది పెరగడం జరిగింది. అలాగే ఏ స్టేట్స్లలో ఫారెస్ట్ డిక్రీజ్ అయింది ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు, ప్రీవియస్ సర్వేతో పోల్చుకున్నప్పుడు అంటే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, అలాగే మేఘాలయ. ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఫారెస్ట్ కవర్ అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకు? అక్కడ ఏదైతే పోడు వ్యవసాయం ఉందో, జూమ్ కల్టివేషన్ ఉందో, దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ను నరికి అక్కడ వ్యవసాయం చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఈ ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో ఎక్కువగా ఫారెస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రాలలో హిమపాతాలు సాధారణం. హిమపాతాలు అంటే ఏం లేదండి, సో
మంచుతో కూడుకున్నటువంటి వర్షాన్ని హిమపాతాలు అంటారు. సో ఇవి ఎక్కడ మెయిన్గా ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్. ఫ్రెండ్స్ మనకి హిమాలయాలు ఎక్కడ ఉంటాయో అక్కడ హిమపాతాలు అనేవి సాధారణం. సో ఇక్కడ ఏంటి, ఒకసారి ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతే మనకి ఎక్కడ తమిళనాడులో ఉన్నాయా, లేవు. ప్లస్ అలాగే వెస్ట్ బెంగాల్లో ఉందా, లేదు. త్రిపుర లేదు. ప్లస్ ఇక్కడ కూడా మేఘాలయ, నాగాలాండ్ లేవు, సరిగ్గా లేవు. సో మెయిన్గా ఎక్కడ అండి, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఇక్కడ ఎక్కువగా ఈ హిమపాతం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది నగరాలను వాటి పారిశ్రామిక ప్రాముఖ్యతతో జతపరచుమని అడుగుతున్నాడు. అంటే ఒక సైడ్ ఆ ఏరియాస్ ఇచ్చాడు, అంటే నగరాలు ఇచ్చాడు, ఇంకో సైడ్ ఏ పరిశ్రమ డెవలప్ అయింది అని చెప్పేసి ఇచ్చాడు. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి జాదుగూడ జార్ఖండ్, అలాగే జామ్నగర్ గుజరాత్, నంగల్ పంజాబ్, రాయ్బరేలీ యూపీ. ఇటు వచ్చేసి పరిశ్రమ వచ్చేసి ఏ పరిశ్రమ డెవలప్ అయింది ఈ ఏరియాలో, ఎరువులు ప్లస్ అలాగే ఆధునిక కోచ్ల ఫ్యాక్టరీ, యురేనియం మైనింగ్, డి వచ్చేసి చమురు శుద్ధి. ఓకే, ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1B, 2C, 3D, 4A, 1C, 2D, 3A, 4B, 1D, 2A, 3C, 4B, 1D, 1B, 2A, 3D, 4C. ఓకే, సో ఒకసారి ఇక్కడ కనుక నాకు చూసుకున్నట్లయితే జాదుగూడ జార్ఖండ్ వచ్చేసి యురేనియం మైనింగ్కి చాలా ఫేమస్ అండి. ఓకే, యురేనియంతో టైఅప్ చేసుకుంటే ఒకసారి ఎలిమినేషన్ అంటే ఈజీగా ఉంటుందేమో చూద్దాం. 1C అనేది ఎక్కడెక్కడ ఉంది అంటే 1C వచ్చేసి ఒకటే దగ్గర ఉంది. ఓకే, 1C వచ్చేసి ఒకటే దగ్గర ఉంది. జాదుగూడ జార్ఖండ్ వచ్చేసి యురేనియం మైనింగ్ ప్లస్ ఏది సెకండ్ ఆప్షన్లోనే ఉంది ఒక దీంట్లోనే. సో ఆప్షన్ వచ్చేసింది మనకు 2D జామ్నగర్ గుజరాత్ వచ్చేసి ఆల్రెడీ తెలుసు అందరికీ విషయం, చమురు శుద్ధి ఉంది అని చెప్పేసి చాలా ఫేమస్. అలాగే నంగల్ పంజాబ్ వచ్చేసి ఎరువులు ప్లస్ అలాగే రాయ్బరేలీ యూపీ ఆధునిక కోచ్ల ఫ్యాక్టరీ. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఈజీగా వచ్చింది, అంటే ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక ఆప్షన్ తెలిస్తే మనకి ఈజీగా ఆప్షన్ తెలిసేసింది ఎలిమినేషన్ ప్రాసెస్లో. సో ఈ విధంగా ఏంటంటే మనకు మెయిన్గా చూసుకోవాలి ఎక్కడ ఈజీ అవుతుంది ఎక్కడ టఫ్ ఉంది అని చెప్పేసి చూసుకుంటే కనుక మనకి ఎగ్జామ్లో టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ మీద మనం టైం ఎక్కువ పెట్టవచ్చు అన్నమాట. ప్లస్ ఆన్సర్ ఎక్యూరసీ అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో అనుకొని ఊహించుకోకూడదు. సో ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఒక ట్రిక్ చెప్తాను వినండి. మనకు ఫస్ట్ వచ్చిన దాన్ని మ్యాచ్ చేసుకోవాలి. సో నాకు యాక్చువల్గా రాయ్బరేలీ యూపీ అని తెలుసు, ఏది ఆధునిక కోచ్ల ఫ్యాక్టరీకి అని చెప్పేసి తెలుసు. సో 4B కనుక నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 4B అనేది అక్యురసీ 100 నాకు తెలుసు కాబట్టి 4B ఎందులో ఉంది అని చూసుకున్నట్లయితే ఈ సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఒకే దాంట్లో లేకపోతే రెండు ఆప్షన్స్ వచ్చాయి, సో నెక్స్ట్ దానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధంగా చూసుకుంటూ ఉంటే ప్రాపర్గా ఆన్సర్ వచ్చేందుకు ఛాన్సెస్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ రాంగ్ ఆన్సర్ పెట్టకండి. ఓకే, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జపాన్ సహకారంతో పూర్తి చేసిన పైథాన్ జయక్వాడి. పైథాన్ అనేది ప్రతిష్టానపురం ఏదైతే ఉందో మన తెలంగాణ హిస్టరీలో వస్తుంది కదా, ఆ పేరండి పైథాన్ జయక్వాడి. హైడ్రో విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై కలదు అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ హిస్టరీతో టైప్ చేస్తే ఒకసారి అంటే మనం సబ్జెక్ట్ని ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ యూజ్ అవుతుంది. ఒకవేళ అంటే పైథాన్ అనేది మనం ఫస్ట్ టైం వింటున్నాం, అసలు జపాన్ సహకారంతో ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారనేది మనకు తెలియదు ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని. కానీ ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గంగా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కావేరి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి గోదావరి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నర్మదా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి మనకు అసలు ఏం తెలియదు, ఈ క్వశ్చన్ తెలియదు. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, పైథాన్ అన్నాడు. పైథాన్ ప్రతిష్టానపురం అనేది తెలంగాణ హిస్టరీలో మనం చదువుకున్నాం, అంటే తెలంగాణలో భాగము. సో తెలంగాణలో ప్రవహించే నదులు ఏవి అనేది ఒక ఐడియా ఉంది కదా మనకి, గోదావరి, కృష్ణ. సో ఇక్కడ ఏంటి మనకి ఇంకోటి ఏంటంటే గోదావరి, కృష్ణ నదులను కనుక చూసుకున్నట్లయితే కృష్ణ అనేది లేదు, ఒక గోదావరి మాత్రమే ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఏంటి అంటే గోదావరి నది పైన జపాన్ సహకారంతో ఒక హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ని ఈ పైథాన్ దగ్గర జయక్వాడి దగ్గర నిర్మించడం జరిగింది. దానికి పైథాన్ అని పేరు పెట్టడం జరిగింది. సో గోదావరి నది పైన నిర్మించారు. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా అంటే మనకి ఓల్డ్ నేమ్స్ పైన కూడా నేమ్స్ ఇలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఈజీ అయిపోయింది చూడండి. నర్మదా అనేది తెలంగాణ ప్రాంతంలో లేదు, కావేరీ లేదు, గంగా లేదు. సో ఈజీ అయిపోయింది, గోదావరి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న ఒకే ఒక సజీవ అగ్ని పర్వతం బ్యారన్ ఐలాండ్ ఏ ప్రాంతంలో ఉన్నది అని అడుగుతున్నాడు. ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అండమాన్ నికోబార్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి లక్షద్వీప్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజస్థాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఛత్తీస్గఢ్. మనందరికీ తెలుసు అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఒకే ఒక సజీవ అగ్నిపర్వతం ఉంది. అదేంటి అంటే బ్యారన్ ఐలాండ్. బ్యారన్ ఐలాండ్లో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులలో ఉంది. ఓకే, సో
రీసెంట్గా అంటే నేమ్స్ మెయిన్గా ఆల్రెడీ డిస్కస్ చేసాము చాలా డీటెయిల్గా ఈ మ్యాప్ని అంతా కూడా. సో రాస్ ఐలాండ్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని, నీల్ ఐలాండ్ని షహీద్ ద్వీప్ ఐలాండ్ అని, ప్లస్ అలాగే హెవలోక్ ఐలాండ్ని స్వరాజ్ ఐలాండ్ అని పేరు మార్చడం జరిగింది. ఇవి గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ కింద పేర్కొన్న రాష్ట్రాల్లో అణువిద్యుత్ కేంద్రం లేని రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కేరళ. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నాయి. ఏది ఈ అణువిద్యుత్ కేంద్రాలు, ఓకే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకే, కేరళలో మాత్రం లేదు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేరళలో లేవు. సో ఇది దానికి సంబంధించిన మ్యాపు మనకి ఇంతకుముందు గుజరాత్లో ఇచ్చాడు. గుజరాత్లో ఏంటి కాక్రాపార్ ఏదైతే ఉందో కాక్రాపార్ ఉంది, అలాగే మితి విర్ది ఉంది, అలాగే నరోరా వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది, ప్లస్ కైగా వచ్చేసి కర్ణాటకలో ఉంది. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్లస్ కొవ్వాడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, హరిపూర్ ఇలాంటి, ప్లస్ కాల్కపం, నెక్స్ట్ వచ్చేసి కుడంకులం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా ఒకసారి మ్యాప్ అంతా చూసుకోండి. ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా అడగొచ్చు, నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్, లేకపోతే ఈస్ట్ టు వెస్ట్ అని కూడా అడగచ్చు. ఓకే, వీటి యొక్క మెగావాట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాటి యొక్క కెపాసిటీని బట్టి అరేంజ్ చేయమన్నాడు అనుకో, చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి చిన్నకి. సో ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. సో చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాహుల్ మరియు స్పితి లోయలు, లాహుల్ వ్యాలీ అండ్ స్పితి లోయలు గల రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అస్సాం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఓకే, మనకి మెయిన్గా ఏంటి, హిమాచల్ ప్రదేశ్లో ఈ లాహుల్ అండ్ స్పితి వ్యాలీస్ అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటి అంటే అటల్ టన్నెల్ ఏదైతే ఉందో, అటల్ టన్నెల్ నిర్మించడం జరిగింది రీసెంట్గా. దీని గురించి మనం నేర్చుకోవాలి ఇప్పుడు. ఈ అటల్ టన్నెల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ లాహుల్ అండ్ స్పితి వ్యాలీస్ని కనెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి మనం ఈ అటల్ టన్నెల్ ఏదైతే ఉందో ఈ అటల్ టన్నెల్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇటు వచ్చేసి స్పితి, ఇది వచ్చేసి లాహుల్, ఇవి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయి ఉన్నాయి. సో ఇది అటల్ టన్నెల్, ఇది ఏదైతే ఉందో ఇది అటల్ టన్నెల్ అన్నమాట. ఇది మెయిన్గా ఏంటంటే ఈ రోహతాంగ్ పాస్, అంటే ఒకప్పుడు ఈ అటల్ టన్నెల్ని నిర్మించక ముందు ఈ రోహతాంగ్ పాస్ ఏదైతే ఉందో దీని గుండా వచ్చేదన్నమాట. దీనికి 4 hours పైన ట్రావెలింగ్ పడేది. సో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం ఈ అటల్ టన్నెల్ని నిర్మించడం జరిగింది. సో దీని మెయిన్ స్పెషాలిటీస్, ఒకసారి అటల్ టన్నెల్ యొక్క స్పెషాలిటీస్ కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా 9.02 kilometers ఉంది. అలాగే వచ్చేసి 3000 meters పైన, అంటే సముద్ర మట్టానికి 3000 మీటర్ల పైన నిర్మించినటువంటి టన్నెల్లో ఇది ఒక పెద్దది అన్నమాట. సో మెయిన్గా ఇదేంది, రోహతాంగ్ పాస్ ఏదైతే ఉందో ఈ రోహతాంగ్ పాస్ని బైపాస్ చేయడం కోసము దీన్ని నిర్మించారు. ప్లస్ అలాగే వచ్చేసి 4 hours వరకు టైం అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది మెయిన్గా. ప్లస్ ఇంకోటి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయి ఉంది ఈ అటల్ టన్నెల్ అనేది. ప్లస్ ఏంటంటే పీర్ పంజల్ రేంజ్ ఏదైతే ఉందో, పీర్ పంజల్ రేంజ్ మనం కారకోరం రేంజ్, అలాగే లదాఖ్ రేంజ్, జస్కర్ రేంజ్ అని ఇవి హిమాలయస్ రేంజెస్ ఉన్నాయి కదా, ఆ రేంజెస్లో ఉన్నటువంటి ఈ పీర్ పంజల్ రేంజ్లో మెయిన్గా రోహతాంగ్ పాస్ అనేది ఉంది. ఓకే, మెయిన్గా ఇంపార్టెంట్. సో చూడండి, యాక్చువల్గా క్వశ్చన్ వేరు, కాకపోతే దాని ద్వారా వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చూడండి. సో రోహతాంగ్ పాస్ ఏడు ఉంది, పీర్ పంజల్ రేంజ్ ఎక్కడ ఉంది, ప్లస్ అలాగే ఏ హైట్లో ఉంది, ఎక్కడ ఏ టన్నెల్ నిర్మించారు, ఏ వ్యాలీస్ని కనెక్ట్ చేస్తుంది, ఎంత అవర్స్ డిస్టెన్స్ రెడ్యూస్ అయింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జవార్ గనులు దీనికి ప్రసిద్ధి అని అడుగుతున్నాడు. జవార్ అనే గనులు దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బంగారం మరియు వెండి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జింకు మరియు సీసం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాగి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అబ్రహం. సో ఈ జవార్ గన్లు అనేది జింకు మరియు సీసం ఏదైతే ఉందో వీటికి ఫేమస్ అన్నమాట. సో ఒకసారి దానికి సంబంధించిన, అంటే జింకుకి సంబంధించినటువంటి స్టాట్స్ ఇవి. రాజస్థాన్ వచ్చేసి 89% తోని హైయెస్ట్ రిజర్వ్స్లో ఉంది, ప్లస్ అలాగే ప్రొడక్షన్లో టాప్ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, బీహార్, ప్లస్ అలాగే మహారాష్ట్ర, ఇవి టాప్ 5 స్టేట్స్ అన్నమాట. సో మెయిన్గా రాజస్థాన్లో ఏ మైన్స్లో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, జవార్ గ్రూప్ మైన్స్ ఏదైతే ఉందో ఉదయపూర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఇది రాజస్థాన్లో ఉన్నాయి. జవార్ మైన్స్ అనేది జింకుకు ఫేమస్. సో ఇవి రాజస్థాన్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైన్స్ అన్నీ కూడా రాజస్థాన్లో లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, చాలా జాగ్రత్తగా గమనించండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అల్ట్రా మెగా
మెగా థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క శక్తి సామర్థ్యం అంటే మెయిన్గా ఏంటి మెగావాట్స్ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ప్లస్ అలాగే మెగా పవర్ ప్లాంట్, మినీ మెగా పవర్ ప్లాంట్, మీడియం మెగా పవర్ ప్లాంట్ అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. సో ఈ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ వచ్చేసి మనకి ఆప్షన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2000 మెగావాట్స్ మరియు ఆ పైన ఉందా, లేకపోతే 3000 మెగావాట్స్ లేకపోతే అంతకంటే ఎక్కువనా, 4000 మెగావాట్స్ అంతకంటే ఎక్కువనా, లేకపోతే 5000 మెగావాట్స్ అంతకంటే ఎక్కువనా. సో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ వచ్చేసి 4000 మెగావాట్స్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువగా ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ని అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్గా పేరు పెట్టడం జరిగిందనమాట. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది చూసుకోవాలి డిఫరెన్షియేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇవాళకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్. సో ఇలాంటి ఎంసీక్యూస్ చాలా మటుకు డిస్కస్ చేయడం జరుగుతుంది, చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ని రివైజ్ చేస్తూ ఎంటైర్ సబ్జెక్ట్ని రివైజ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. సో ఏ ఒక్క పాయింట్ ఒకసారి ఇక్కడ పాయింట్ మిస్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ అదే రిలేటెడ్ టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పాయింట్ రివైజ్ చేయడం జరుగుతుంది. టైం బీయింగ్లో కొన్ని బేసిక్స్ చెప్పడం లేదు, కాకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా చెప్తాము. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ చాలా జాగ్రత్తగా రాయండి. త్వరలో ఎస్ఐ ప్రిలిమ్స్ కానీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కానీ ఉన్నాయి ఆగస్టు 7th, ఆగస్ట్ 21st. సో ఆ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. మేము ఇక్కడ చెప్పేది సబ్జెక్ట్తో పాటు ఎలిమినేషన్ ట్రిక్స్ ఏవైతే నేర్పిస్తున్నామో ఆ ఎలిమినేషన్ ట్రిక్స్ని చాలా జాగ్రత్తగా పాటించండి. ఎందుకు అంటే ఎగ్జామ్లో టైమ్ ఈజ్ ద క్రూషియల్ థింగ్. అలాగే మన కామన్ సెన్స్, కొన్ని క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే టఫ్ ఇచ్చినప్పటికీ అక్కడ కామన్ సెన్స్ కనుక యూస్ చేస్తే సాల్వ్ చేసే విధంగా, అంటే ఎస్పెషల్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏదైతే ఉంటాయో ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్లో కంపల్సరీగా మన యొక్క కామన్ సెన్స్ అనేది కూడా చాలా మటుకు మనకు ఆన్సర్ తెలియకున్నా కానీ కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్కి కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఆన్సర్ వస్తాయి. సో అవి ఎలా సాల్వ్ ఇక్కడ ఎలా ఏ విధంగా ట్రిక్స్ ద్వారా చెప్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్త. ఇప్పుడు పైథాన్ అనేది ఒకటి ఉంది. ఆ పైథాన్ అనేది అసలు దానికి సంబంధమే లేదు, నాకు అసలు తెలియదు. కాకపోతే పైథాన్ అనేది నేను ఎలా ఇంటర్లింక్ చేశాను తెలంగాణ హిస్టరీతోనే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రాంగ్ ఆన్సర్ని చాలా మటుకి అంటే 50-50 ఛాన్సెస్ అంటాం చూసారా. సో రాంగ్ ఆన్సర్స్ని చాలా మటుకు ఎలిమినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా అప్లికేబుల్ చేయండి. మెయిన్గా ఇక్కడ వినడం అని కాదు, అప్లికేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మేము చెప్పే ట్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా వినండి. వీలైనంత వరకు మా ఛానల్ని ప్రమోట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.